రావయా రెండు కనపడాలి బ్రహ్మంగారు. ఇట్రా 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 వచ్చాయి. ఈ చూడండి, ఈ గుహ అంటే రవ్వలకొండ అనేటువంటిది ఒక గృహ. అంటే రవ్వలకొండ అంటే బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన గృహ లాంటిది, గృహ అన్నమాట ఇది. ఆ రోజుల్లో ఆయన ఈ గృహ అంతా కూడా ఎద్దు కొమ్ముతో తవ్వినటువంటి సందర్భాలు, ఎద్దు కొమ్ముతోటి తవ్వినటువంటి గృహ ఇది. ఇక్కడే బ్రహ్మంగారు కూర్చొని కాలజ్ఞానం రాసినది. ఈ గృహలో నుంచి నేను వెళ్తున్నా, మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఈ గృహలో నుంచి బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసిన ప్లేస్ అయితే ఇది. అది విగ్రహం, అది బ్రహ్మంగారు. ఆయన అయితే కాలజ్ఞానం రాసింది. ఇక్కడ నుంచి మనం ఇంకా ఎన్నికి వస్తున్నాం. ఇక్కడ నుంచి మనం ఎన్నికి వస్తున్నాం. పద్నాలుగు క్షేత్రాలకు దారి ఉన్నాయంటే ఇక్కడ నుంచి 14 క్షేత్రాలకి దారి చూపిస్తున్నా. చూడండి, 14 క్షేత్రాలకు దారి. 14 పుణ్యక్షేత్రాల దారి ఉన్నాయి ఈ గృహలో నుంచి. ఇది చూడండి, ఇది మహానందికి దారి. ఇది చూస్తున్నాం కదా, మహానందికి దారి. ఇట్లా నుంచి మహానందికి వెళ్ళొచ్చు. ఇదిగో ఇది దారి. ఇది బాగా చీకటిగా ఉంది, ఇది ఒక గృహ. ఇక్కడ ఈ గృహ నుంచి 14 క్షేత్రాలకి దారి ఈ గృహలో నుంచి ఉన్నాయి. ఇదిగో చూడండి, ఇక్కడ ఒక బావి లాంటిది కనిపిస్తుంది. చూడండి, ఇది ఒక గృహ. అంటే మొత్తం